వాతావరణ శాఖ తుపాను హెచ్చరికల సమాచారం ఇచ్చిందంటే ఆ గ్రామాల ప్రజలు వణికిపోతారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల జాబితాలో ఉన్నామేమో అని హడలెత్తిపోతారు. అందుకు కారణం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా ఉండే కరకట్టల ధ్వంసం కావడం. ఇది కృష్ణా జిల్లాలో సముద్ర తీర ప్రాంత ప్రజల పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా నది సముద్రంలో కలిసే దివిసీమలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎక్కడికక్కడ భారీ గోతులు పడి కరకట్టలు బలహీనంగా మారిపోయాయి. వర్షాకాలానికి ఇంకా సమయం ఉంది. ఆలోగా ఈ సమస్యను పరిష్కరిస్తే తమ ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు స్థానికులు. మరి ఈ కరకట్టలు ఎందుకిలా అయ్యాయి? ఈ దుస్థితిపై ప్రజలు ఏమంటున్నారు? కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో సుదీర్ఘ సముద్రతీర ప్రాంతముంది. సముద్రతీర ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల సమయాలలో ప్రాణా ఆస్తి నష్టాలను నివారించేందుకు నిర్మించిన కరకట్టలు కోతలకు గురవుతున్నాయి. కరకట్ట వెంట చాలా చోట్ల పెద్ద గుంతలు పడ్డాయి. దీంతో తీరప్రాంత గ్రామాల రక్షణ గాలిలో దీపంలా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించడం వల్ల ఇవి కరకట్టలేనా అన్నట్లు మారింది పరిస్థితి. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలో సముద్రతీర ప్రాంత గ్రామాల్లో నిర్మించిన కరకట్ట పటిష్టతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ తుపాను విపత్తు నివారణ పథకం కింద మచిలీపట్నం మండలంలోని సముద్రతీర గ్రామాలకు రక్షణగా దాదాపు 34 కోట్లతో 18 కిలోమీటర్ల మేర సుమారు 15 మీటర్ల ఎత్తులో కరకట్టలు నిర్మించారు. రక్షణ గోడ నిర్మాణ పనులు సుదీర్ఘకాలం పాటు సాగి ఎట్టకేలకు 2019లో పనులు పూర్తయ్యాయి. అయితే 7 ఏళ్లైనా కాకుండానే రక్షణ గోడ పూర్తిగా దెబ్బతిన్నది. అవనిగడ్డ నియోజకవర్గంలోని సముద్రతీర ప్రాంతాల్లో నిర్మించిన కరకట్ట కూడా కోతకు గురవుతోంది. కరకట్ట వెంట చాలా చోట్ల పెద్ద గుంతలు పడ్డాయి. దివిసీమ పేరు చెబితే గుర్తుకొచ్చేది 1977 సంవత్సరంలో వచ్చిన పెను ఉప్పెన. ఆనాటి భీకర విపత్తుకు దివిసీమలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం నామరూపాలు లేకుండా పోయింది. గ్రామాలకు గ్రామాలు ఉప్పెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. దివిసీమలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలు ఉన్నాయి. బంగాళాఖాతం నుండి వచ్చే సముద్ర ఉప్పెనలు, తుపాన్ల బారిన పడకుండా ఉండేందుకు దివిసీమ చుట్టూ రక్షణ కవచంగా సుమారు 20 అడుగుల ఎత్తులో మట్టితో కరకట్టను నిర్మాణం చేశారు. 1977 ఉప్పెన తరువాత మళ్లీ ఇటువంటి విపత్తు రాకుండా గుల్లలమోద గ్రామం నుండి ఉల్లిపాలెం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం జరిగింది. అప్పట్నుంచి కట్టల నిర్వహణ చేస్తూ వస్తున్నారు. అయితే కట్టలు బలహీనపడుతున్న సమయంలో 1990లో సముద్ర రక్షణ కట్టను పునర్నిర్మాణం చేశారు. ఆ తర్వాత కట్టలను పట్టించుకున్నవారే లేరు. కట్ట అయితే ఏదైతే ఒక 7-8 సంవత్సరాల క్రితం వేశారో ఆ కట్ట సక్రమంగా నీట్గా వేయలేదండి. అంతా నామమాత్రంగా వేశారు కాబట్టి ఈ డొంగులు పడిపోయి మొత్తం వాటర్ అంతా కూడా లోపలికి ఆటుపోట్లకి వెళ్ళడం జరగట్లేదండి. దీనివల్ల ఏమవుతుందంటే కొబ్బరి చెట్లు కానీ మన వరి పంటలు కానీ ఇవన్నీ కూడా బాగా దెబ్బతింటున్నాయి. కొబ్బరి చెట్లు కూడా కాపు కాయట్లేదు సరిగ్గా, మొత్తం ఎండిపోయినండి, చాలా వరకు చచ్చిపోయినాయి. కట్టపై మట్టంతా కరిగిపోయి పెద్ద పెద్ద గోతులు పడి పూర్తిగా దెబ్బతిన్నది. వరద లేదా ఉప్పెన వచ్చినప్పుడు మాత్రమే కరకట్ట అధికారులకు గుర్తుకొస్తుంది. పైపై మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటారు. ఈ పరిస్థితిపై తీరప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడూరు మండలం కోడూరు, ఉల్లిపాలెం, హంసలదీవి, పాలకాయతిప్ప, ఓటగుండం, రామకృష్ణాపురం, బసవవానిపాలెం, సంగమేశ్వరం, నాలి, సోర్లగొంది, గుల్లలమోద గ్రామాల సరిహద్దు కరకట్ట పూర్తిగా శిథిలావస్థలో ఉంది. కరకట్టపై పెద్ద పెద్ద గుంటలు పడిపోవడంతో అకస్మాత్తుగా ఏదైనా పెద్ద విపత్తు వస్తే ఎలా అని తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాతావరణ శాఖ తుపాన్ల గురించి హెచ్చరికలు చేస్తే దివిసీమలో తీరప్రాంత గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. సాధారణంగా దివిసీమ సముద్రతీర ప్రాంతం కావడంతో ఇక్కడ భూమి అంతా చౌడు మట్టితో నిండిపోయి ఉంటుంది. కరకట్ట నిర్మాణానికి ఈ మట్టి పనికిరాదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తీసుకువచ్చి కట్టను నిర్మించాల్సి ఉంటుంది. కానీ అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎక్కడా ఆ పని చేయలేదు. కట్ట నిర్మాణం కోసం పక్కనే ఉన్న చౌడు మట్టితోనే కట్టను నిర్మించడంతో మొత్తం నాసిరకంగా మారిపోయింది. కట్టపైన మాత్రం రబ్బీస్ పోసి కవర్ చేశారు. కరకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత 2 వైపులా కోతకు గురికాకుండా పైనుంచి కింది వరకు గడ్డి పెంచాల్సి ఉంది.
దీనివల్ల వర్షాలకు కరకట్ట త్వరగా పాడవకుండా ఉంటాయి. కానీ చౌడు మట్టితో కరకట్టలను నిర్మాణం చేయడం వల్ల ఎక్కడా గడ్డి ఆనవాళ్లు కనిపించవు. తుపాన్ల ప్రభావం ఎక్కువగా అవనిగడ్డ నియోజకవర్గంపై ఉంటుంది. వరద వచ్చిన ప్రతిసారి ఇక్కడి తీర ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరకట్టల ఆవశ్యకతను గుర్తించి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వాటిని రక్షించాలని వైకాపా ప్రభుత్వ హయాంలో పాదయాత్ర కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత కరకట్టను బలోపేతం చెయ్యాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అవి ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో పెద్దలంక డ్రైన్ నుంచి ఇంతేరు వరకు సుమారు 13 కిలోమీటర్లు పొడవున తీర ప్రాంత గ్రామాలు, ఆయా గ్రామాల పంట భూములు, చెరువులను సముద్ర విపత్తుల నుంచి రక్షించేందుకు ఎన్సీఆర్ఎంపీ నిధుల నుంచి 33 కోట్ల వ్యయంతో రక్షణ కవచంగా సుమారు 30 ఏళ్ల కిందట కరకట్టను నిర్మించారు. దాదాపు 100 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వచ్చిన తుపానులు, సునామీలు వంటి సముద్ర విపత్తులను దృష్టిలో పెట్టుకుని 4 మీటర్ల ఎత్తు, అడుగున 20 మీటర్ల వెడల్పు, పైన 35 మీటర్ల వెడల్పు ఉండేలా కరకట్ట నిర్మాణం చేశారు. అయితే ఇది నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత కృత్తివెన్ను, పీతలావ గ్రామాల సమీపంలో డ్రైన్లు వెళ్లే తూముల దగ్గర భారీ రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ కరకట్ట అనే సమస్య ఏంటంటే ఇక్కడ 4 పల్లెటూర్లు ఉన్నాయండి. ఈ కరకట్ట మీద ఆధారపడి కొన్ని వేల ఎకరాలు వ్యవసాయం భూమి ఇదంతా ఉంది. ఈ వ్యవసాయం భూమి మొలకొచ్చేటప్పుడల్లా వ్యవసాయం భూమి మాకు పండదు. మాకేంటో సార్వాకి అయితే మొత్తం మొలకొచ్చేస్తుంది. దాళవాకు ఒక పంట పండుతుంది. ఆ పంట కూడా పండించుకుంటాక లేకుండా ఈ కరకట్ట అప్పుడు ఈ కరకట్ట మాలని కొద్దిగా మాకు సాగులోకి వచ్చింది. తర్వాత ఈ కరకట్ట 4 సార్లు మాకు ఈ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోవటం వల్ల ఈ కరకట్ట ఏంటంటే ఉప్పు నీరు, సముద్ర నీరు డైరెక్ట్గా తోసేస్తుంది మాకు. ఆ సముద్ర నీరు వచ్చేటప్పటికి అంత మెట్ట భూమి అంతా మొత్తం పాడైపోయి పంట కాడ మాకు పని చేయట్లేదు. కరకట్టలన్నీ కూడా కొట్టుకుపోయి మరి అక్కడక్కడ డ్రైన్లు కాడ తూములు వేసిన కాడ ఆ తూములు పైకి ఆ పైన కొట్టుకుపోయి తూముల వరకే కాపాడుతున్నాయి ఇప్పుడు. అయితే గత ప్రభుత్వాలు మొన్న ఈ వైసీపీ ప్రభుత్వం వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి రక్షణ కవచంగా ఉండే ఈ కరకట్టలని ఎక్కడైతే మరి డ్యామేజ్ జరిగిందో, ఎక్కడైతే గళ్ళు పడినాయో వాటినన్నింటినీ కూడా మళ్ళీ వాటినన్నింటినీ కూడా పూడ్చి సరైన విధంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకి, పంట పొలాలకి నష్టం జరగకోకుండా వాటిని కాపాడతారని చెప్పి కోరుకుంటున్నాను. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న సముద్ర కరకట్టలను ఇప్పుడే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేయకపోతే తర్వాత కాలంలో భారీ మూల్యం చెల్లించే ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే తుపాన్లు సంభవిస్తే జరిగే ముప్పును ఆపడం అసాధ్యం. అందువల్ల ఇప్పుడే జాగ్రత్త పడితే వేల మంది ప్రజలను, లక్షల ఎకరాల పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అవనిగడ్డ, పెడన నియోజకవర్గాలకు సంబంధించి కరకట్టల మరమ్మతులు చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం స్పందించి కరకట్టల బాగుకు అనుమతిస్తే తీర ప్రాంతాల మనుగడకు ఎటువంటి ఢోకా ఉండదు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించగలదని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలంలో ఉన్నటువంటి ఏదైతే కృత్తివెన్ను గ్రామానికి సంబంధించి ఒక కరకట్ట వాలంక పీతల వరకు ఉన్నటువంటి కరకట్ట ఏదైతే ఉందో గతంలో నిర్మించడం జరిగింది. దాన్ని 3 చోట్ల భారీ గోతుల్లాగా పడిపోయి అదంతా కూడా కింద తూములు వేయటం వల్ల, ఆ తూములు తొక్కేసేయటం వల్ల అక్కడ ఆ కరకట్ట కట్ అయిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా మరి అర్జీలన్నింటిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం రీసెంట్గా వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దాని త్వరలోనే పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రమాదం వచ్చినప్పుడు స్పందించడం కంటే అది రాకుండా చూసుకోవడం ఉత్తమం. దివిసీమ కరకట్టలకు ఈ సూత్రం అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. వానాకాలం రాకముందే వాటికి మరమ్మతులు పూర్తి చేస్తే తమ కష్టాలు తీరుతాయని స్థానికులు అంటున్నారు. కృష్ణా జిల్లాలో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అవనిగడ్డ, అలాగే మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో తీర ప్రాంతం ఉండడంతో ఈ తీర ప్రాంత రక్షణ కోసం ప్రభుత్వం సముద్ర కరకట్ట నిర్మాణం చేసింది. అయితే ఈ కరకట్ట నిర్మాణను పట్టించుకోకపోవడంతో చాలా ప్రాంతాల్లో కరకట్టలు
తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే సముద్రంలో అనుకోని పరిస్థితులు ఏర్పడితే, సముద్రం ఉప్పొంగితే తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా కడల్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ తీర ప్రాంత గ్రామాల రక్షణ కోసం ప్రభుత్వం ఈ కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేసి అలాగే తీర ప్రాంత ప్రజలకు భద్రత కల్పించాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.